ఈ ఒక్క పొరపాటు వల్లే చాలామంది జీవితంలో మనీ సేవ్ చేయలేకపోతున్నారు. అదేంటో తెలుసా? నీడ్స్‌కి, వాంట్స్‌కి తేడా తెలియకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఒక రూ. 1000 ఇచ్చారనుకోండి, లేదంటే ఒక 10,000 ఇచ్చారు. వెంటనే మీరేం చేస్తారు? అబ్బా! నాకు ఇవి నేనేం కష్టపడకుండా వచ్చేసినాయి. వెంటనే ఏం చేద్దాం? ఏదైనా షాపింగ్‌కి వెళ్ళిపోదామా? ఏమైనా కొనుక్కుందామా అని ఆలోచిస్తారు కదా! బట్ మనం ఏం చేయాలంటే ఆ 10,000 ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. నీడ్స్, వాంట్స్. చాలామందికి అసలు ఈ నీడ్స్‌కి, వాంట్స్‌కి తేడా తెలీదు. నీడ్స్ ఏంటంటే కంపల్సరీ మనకు కావాల్సినవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ క్లోత్స్, కొన్ని కంపల్సరీ థింగ్స్ అనమాట. సో, అవన్నీ కూడా చదువు, వైద్యం ఇవన్నీ కూడా నీడ్స్‌లోకొస్తాయి. అండ్ నెక్స్ట్ వాంట్స్, షాపింగ్‌కెళ్ళటం. అంటే నా దగ్గర బట్టలు లేక కాదు, డబ్బులొచ్చాయి కాబట్టి వెళ్ళటం. డిన్నర్స్‌కెళ్ళటం. సో, ఇలాంటివన్నీ కూడా వాంట్స్ ఒస్తాయి. ఇక నుంచి మీకు నీడ్‌కి, వాంట్‌కి తేడా తెలిసింది కాబట్టి ఈసారి మీరెప్పుడన్నా ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఇది నీడ్ కిందొస్తుందా? వాంట్ కిందొస్తుందా? అని టాలీ చేసుకోండి. అప్పుడు మీ దగ్గర నీడ్స్‌ని మాత్రమే మీరు నేర్చుకొని వాంట్స్‌కి పెట్టే ఖర్చుని సేవ్ చేయండి. లేదంటే ఇన్వెస్ట్ చేయండి. సో, ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ. దిస్ ఇస్ మాధవి, ఐ మనీ మేనేజ్మెంట్ కోచ్.